హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అండ్ రివ్యూ ఆఫ్ బడ్డీ మూవీ యాక్టెడ్ బై అల్లు శిరీష్. అండ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ గారు మళ్ళీ మన ముందుకైతే రావడం జరిగింది. అండ్ ఈసారైనా మరి హిట్ కొట్టారా లేదా, మరి ఈ బడ్డీ మూవీ అసలు బాగుందా లేదా, మరి చాలా మందికి ఈ డౌట్ అయితే డిఫరెంట్ గా అయితే ఉండే ఉంటుంది. అసలు ఈ బడ్డీ మూవీ టెడ్డీ మూవీ రీమికా అని చెప్పేసి ఆల్రెడీ ఇలాంటిదే హాలీవుడ్ లో కూడా ఒక మూవీ అయితే ఉంది. అండ్ రీసెంట్ గానే కోలీవుడ్ లో కూడా టెడ్డీ అని చెప్పేసి ఒక మూవీ అయితే తీసేశారు. మరి సేమ్ టు సేమ్ ఈ మూవీ దానికి రీమికా అని చెప్పేసి ఇలాంటి డౌట్ అయితే చాలా మందికి అయితే ఉండే ఉంటుంది. మరి అలాంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోకండి. ఆ టెడ్డీ మూవీకి రీమిక్ ఈ బడ్డీ మూవీ అస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే కాన్సెప్ట్ వైజ్ గా అలా అనిపించినప్పటికీ మరి స్టోరీస్ పరంగా చాలా చేంజెస్ చేశారు ఈ బడ్డీ మూవీలో. అండ్ అసలు ఇది రీమిక్ మూవీ అస్సలు కాదు, ఇదైతే ఫిక్స్ అయిపోండి. మరి ఈ బడ్డీ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి ఈ బడ్డీ మూవీని హ్యాపీగా ఫ్యామిలీతో థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి డెఫినెట్ గా మీకు తెలియాలంటే ఈ వీడియోని ఇంటి వరకు చూడండి. అండ్ కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకోవాలంటే మన హీరో వచ్చేసి ఈ మూవీలో పైలట్ అదే ఆదిత్య రామ్. మరి ఆదిత్య రామ్ కు మరి మన హీరోయిన్ కి మంచి క్యూట్ లవ్ స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. మరి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ నడిచే మూమెంట్ లోనే అప్పుడే ఈ బడ్డీ ఎంటర్ కావడం జరుగుతుంది. అదే బడ్డీ అంటే టెడ్డీ బేర్. మరి అసలు ఈ టెడ్డీ బేర్ వచ్చాక అసలు మన హీరో హీరోయిన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో చూసి తెలుసుకోండి. మరి ఈ మూవీలో మెయిన్లీ హైలైట్ అంటే డెఫినెట్ గా మన బడ్డీ అని చెప్పేసి చెప్పాలి. మన బడ్డీనే ఈ మూవీలో మెయిన్ హీరో. నిజంగా చెప్పాలంటే మామూలు ఎలివేషన్స్ పర్లేదు మన బడ్డీకి అయితే ఈ మూవీలో. అండ్ ఆ తర్వాత బడ్డీ ఉండే ప్రతి ఒక్క సీన్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అల్లు శిరీష్ అండ్ బడ్డీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కపుల్ ఆఫ్ సీన్స్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తాయి నిజంగా మూవీలో. అండ్ ఆలి గారిది కామెడీ టైమింగ్ కూడా ఈ మూవీలో బానే ఉంటుంది. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగా అనిపిస్తుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా అయితే డీసెంట్ వన్ అనిపించింది. అండ్ బడ్డీకి పడిన ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఎలివేషన్ చేసి నిజంగా బడ్డీని చెప్పాలంటే. అండ్ గ్రాఫిక్స్ వరకు కూడా అయితే చాలా చోట్ల చాలా రిచ్ గా కనిపిస్తాయి. అండ్ అంత పూర్ గ్రాఫిక్స్ కూడా అంతలా అస్సలు అనిపించదు. అండ్ పెద్దగా వర్కౌట్ కాదు. ఏదనిపించింది అంటే ఎమోషనల్ సీన్స్ అంతలా పెద్దగా వర్కౌట్ కాలేదేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ ముందు ముందు ఏం జరగబోతుందో మనకైతే సింపుల్ గా అయితే మనమైతే అందరం అయితే గెస్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరం. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే మనకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇంకా చెప్పాలంటే అండ్ మన అందరికి ఇష్టమైన ఒక హీరో గన్ రిఫరెన్స్ అయితే బడ్డీ కూడా అయితే ఈ మూవీలో అయితే వాడుతుంది. మరి అది ఏ హీరో రిఫరెన్స్ మీరైతే మూవీలో చూస్తేనే అర్థం అవుతుంది. అండ్ కొన్ని నెగటివ్స్ లేవని చెప్పట్లేదు మూవీలో, కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. వాటిని సింపుల్ గా ఇగ్నోర్ చేసేసే మూవీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ తో అండ్ వెరీ గుడ్ సెకండ్ హాఫ్ తో అయితే మూవీ అయితే హ్యాపీగా అయితే ఎండ్ అయిపోతుంది. మరి ఈ మూవీకి పార్ట్ 2 ఏదైనా ప్లాన్ చేస్తారా ఏంటో అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే మూవీ పూర్తిగా చూసాక నాకైతే ఆ ఫీలింగ్ కలిగింది. అది ఎందుకో మీకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చా లేదా అంటే డెఫినెట్ గా హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీ చిన్నపిల్లలకు అదే కిడ్స్ కి అయితే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. మిక్కీ మౌస్ చూసే వాళ్ళకు లేదంటే ఇలాంటి కార్టూన్స్ మూవీ చూసే వాళ్ళకి ఈ మూవీ ఇంకా విపరీతంగా నచ్చుతుంది. మీలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే హ్యాపీగా అయితే ఫ్యామిలీతో చిన్నపిల్లలతో అయితే వెళ్ళైతే చూడండి. ఇంకా బాగా అయితే చిన్నపిల్లలు అయితే ఈ మూవీని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ బడ్డీ మూవీ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ కొత్త మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు మర్చిపోకండి.